జరిగితే రాయలసీమ పరిస్థితి జీవన్మరణ సమస్యగా మారబోతుందని తెలుగుదేశం సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అభిప్రాయపడ్డారు. విభజన నిర్ణయం సీమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని కర్నూలు జిల్లా సున్నిపెంటలో జరిగిన సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని పార్టీలు తీసుకుంటున్న చొరవ రాయలసీమ విషయంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కావాలని కేంద్రానికి లేఖ ఇచ్చే పార్టీలు రాయలసీమ గురించి అందులో ప్రస్తావించాలని మరోసారి కోరారు. ప్రస్తుతం ఈ ప్రాంత పరిస్థితి ఐసీయూలో ఉన్న రోగిలా ఉందని ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజలే డాక్టర్లుగా మారి రాయలసీమను రక్షించుకోవాలని సూచించారు. ఈరోజు మనం ఒకటే అడుగుతున్నాం. నేను తెలుగుదేశం పార్టీనే కాదు, అన్ని పార్టీలను అడుగుతున్న, రాజకీయాలకు అతీతంగా. మీరు తెలంగాణ విషయంలో చూపిస్తున్నటువంటి చొరవ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికి చూపిస్తూ ఉన్నటువంటి ఏదైతే ఆ శ్రద్ధ, ఎందుకు రాయలసీమ మీద మీరు మాట్లాడడం లేదు? అన్ని పార్టీలు అంటే ఏంటి మీ ఉద్దేశం? గతంలో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా ఏదో రాజీ పడి మేము ఎవరితోనో ఒకరితోని పోవాలనా?